నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సాధారణంగా ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకనో, ఇంట్లో ఏదైనా పని ఉందనో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాం. కానీ ఒక యువతి మాత్రం నేను ఇంటి నుంచే పని చేస్తాను, అది నా కోసం కాదు నా దేశం కోసం అంటూ హెచ్ఆర్కు మెయిల్ పెట్టింది. ఆ మెయిల్ చూసి సదరు హెచ్ఆర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. నెటిజన్లు మాత్రం తల్లిని ప్లాన్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ సుప్రియ ఎవరు? ప్రధాని మోడీ చేసిన ఆ ప్రకటన ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల దేశానికి చమురు భారం ఎలా తగ్గుతుంది? ఈ క్రేజీ స్టోరీని ఈ వీడియోలో డీప్గా విశ్లేషిద్దాం. విషయంలోకి వెళ్తే, సుప్రియ అనే ఒక ఐటీ ఉద్యోగిని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన హెచ్ఆర్కు పంపిన మెయిల్ స్క్రీన్ షాట్ ఉంది. అందులో ఏముందంటే, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారు చమురు పొదుపు కోసం చేసిన విజ్ఞప్తిని నేను సీరియస్గా తీసుకున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థకు నా వంతు సాయంగా మే 10, 2027 వరకు నేను ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నాను అని ఉంది. అంతేకాదు, నేను దేశం కోసం నా వంతు కృషి చేశాను, ఇప్పుడు మీ వంతు అంటూ తన కంపెనీని ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమె తెలివిని మెచ్చుకుంటే, మరికొందరు నీ దేశభక్తి చూసి హెచ్ఆర్ నీకు పర్మనెంట్ లీవ్ ఇచ్చేలా ఉన్నాడు అంటూ జోకులు పేలుస్తున్నారు. సుప్రియ చేసిన పని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. భారత్ తన అవసరాల కోసం 80% పైగా క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఒక కీలక సూచన కూడా చేశారు. కరోనా సమయంలో మనం ఆన్లైన్ మీటింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని చూసాం. వీలైనంత వరకు మళ్ళీ ఆ దిశగా అడుగులు వేస్తే ట్రాఫిక్ తగ్గి ఇంధనం ఆదా అవుతోంది, తద్వారా దేశంపై చమురు భారం తగ్గుతుంది అని ఆయన పేర్కొన్నారు. దీనినే సుప్రియ అస్త్రంగా మార్చుకుంది. కేవలం సుప్రియ మాత్రమే కాదు, ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో సీరియస్గా ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించాలని, దీనిపై కేంద్ర కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అందరూ ఇంటి నుంచే పనిచేస్తే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి పెట్రోల్, డీజిల్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. ఇది పర్యావరణానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తోంది. కానీ కంపెనీలు దీనికి ఒప్పుకుంటాయా అన్నదే అసలైన ప్రశ్న. ఏది ఏమైనా సుప్రియ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ మీ బాస్ కూడా పిలిచి ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే దేశం కోసం సార్ అని చెప్పే సాకు ఇప్పుడు దొరికేసింది. మరి మీరేమంటారు? సుప్రియ చేసిన ఈమెయిల్ ఐడియా మీకు నచ్చిందా? నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చమురు ధరలు తగ్గుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.